అందరూ కలిసి పాడదాం. నువ్వు లేని నన్ను ఊహించలేను, నిన్ను వీడి నేను ఉండలేనే. నాలోనే నిన్నునే దాచుకున్నానే, నాకంటూ ఉన్నది నీవేలే. నీలోనే నన్ను చూసి నాలోనే నిన్ను చూపే, నీలాంటి మనసు నాకు ఇచ్చావే. యేసయ్యా నీకే మహిమ ఘనత, యేసయ్యా నీకే మహిమ ఘనత, యేసయ్యా నీకే మహిమ ఘనత, యేసయ్యా నీకే మహిమ. ఒక నిమిషం, ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది? అద్భుతంగా ఉందా? ఇంకొకసారి మీరు పాడతారా? రైట్, ఇంకొకసారి పాడేసి వెళ్ళిపోదాం ముందుకి. నువ్వు లేకుండా నేను, ఎస్, వన్స్ అగైన్, నువ్వు లేని నన్ను ఊహించలేను. నువ్వు లేని నన్ను ఊహించలేను, నిన్ను వీడి నేను ఉండలేనే. నాలోనే నిన్నునే దాచుకున్నానే, నాకంటూ ఉన్నది నీవేలే. నీలోనే నన్ను చూసి నాలోనే నిన్ను చూపే, నీలాంటి మనసు నాకు ఇచ్చావే. యేసయ్యా నీకే మహిమ ఘనత, యేసయ్యా నీకే మహిమ ఘనత, యేసయ్యా నీకే మహిమ ఘనత, యేసయ్యా నీకే మహిమ ఘనత. రైట్, ఇప్పుడు చెప్పండి, మన అద్భుతంగా ఉందని మనకి చెప్పండి కొడతారా? ఈ సాంగ్ని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామ మహిమాత్మై రిలీజ్ చేస్తున్నాను. సోషల్ మీడియాలో ఈ సాంగ్ని అప్లోడ్ చేస్తున్నాను. మీరు చేయాల్సిన మంచి పని ఏంటో తెలుసా? ఆరాధన అయిపోయిన వెంటనే ఆ సాంగ్ని ఓపెన్ చేయండి, వినండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. రాబోయే కొన్ని నెలలు మనం ఈ సాంగ్ ఎంజాయ్ చేస్తాం. కొంతకాలం, కొన్ని సంవత్సరాలు మీకు ఎంత బాగా నచ్చిందో అది కామెంట్ పెట్టండి. ఎంతమందికి వెంటనే షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయగలరు. ఎప్పుడైనా సరే వెంటనే మీరు షేర్ చేస్తే సోషల్ మీడియా ఏం చేస్తుందో తెలుసా? ఈ పాట చాలామందికి నచ్చింది అని చెప్పి అదే ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత చూద్దాంలే, తర్వాత షేర్ చేద్దామని అంటే అది కూడా కామ్ అయిపోతుంది. ఎంతమంది కలిసి ఆ సాంగ్ను ఒక్కసారి చూసి చక్కని కామెంట్స్ పెట్టి తండ్రికి, తల్లికి, అక్కకు, చెల్లికి, మీ వాట్సాప్లో గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్స్ అన్నింటిలో షేర్ చేయండి, స్టేటస్గా పెట్టుకోండి. 1 వీక్ అంతా ఈ సాంగ్ని మన తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళ పాట బాగుందంటారా బాలేదంటారా? బాగుంది అని మీకు నమ్మకం ఉంటేనే ఈ సాంగ్ని ఎంతమందికి మీరు షేర్ చేయగలరో అంతమందికి షేర్ చేయండి. అది వారికి గొప్ప